రాష్ట్రీయ బాల పురస్కారాలకు వరంగల్కు చెందిన కూచిపూడి కళాకారిణి పెండ్యాల లక్ష్మీప్రియ ఎంపికైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం కాజీపేట మాంట్ఫర్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రియ రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీని కలవడం సంతోషాన్నిచ్చింది అన్నారు. రేపు బాల పురస్కార అవార్డు గ్రహీతలతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనబోతున్నారు. భవిష్యత్తులో తన కళను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని ప్రధానిని కోరినట్లు లక్ష్మీప్రియ వివరించారు. హిందూ సంప్రదాయాన్ని, కళలను, సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రధానికి తెలిపినట్లు లక్ష్మీప్రియ తెలిపారు. నేను కూచిపూడి డాన్సర్ గురు శ్రీ బొంపెల్లి సుధీర్రావు గారి వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నాను. గత 7 సంవత్సరాలుగా శ్రీ సద్గురు శివానంద నృత్యమాల స్కూల్ ఆఫ్ డాన్స్లో. ఇప్పుడు నేను బాల పురస్కార్ అవార్డు 2024 22న ప్రెసిడెంట్ తరపు నుంచి తీసుకోవడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అది కేవలం మా గురువు గారి వల్లనే అని చెప్పవచ్చును. ఆయన ఎంకరేజ్మెంట్, నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు. మా గురువు గారి ఎంకరేజ్మెంట్తో కూడా మా పేరెంట్స్ కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ మీ ముందు ఇప్పుడు బాల పురస్కార్ అవార్డీగా నిలబడ్డాను. అలా 23rd రోజు కూడా పిఎం గారితో ఇంటరాక్షన్ జరిగింది మా అందరికీ. నేను పిఎం గారిని గవర్నమెంట్ ఆపర్చునిటీస్ గురించి, డాన్సర్కి అనేది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ టాలెంట్ని పోర్ట్రేట్ చేయడానికి ఆర్ వాళ్ళకి చూపివ్వడానికి. సో నాకు ఒక ఆపర్చునిటీ మన గవర్నమెంట్ నుంచి తరపున ఇస్తే నేను ఇంకా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మన హిందూ కల్చర్ని, సనాతన ధర్మాన్ని కూడా ఇంకా మన జనరేషన్స్కి ఇంకా పోర్ట్రేట్ చేసి విజువలైజ్ చేయాలనుకుంటున్నాను. సో అలా మన జనరేషన్స్ ఈ డాన్స్ అనేది కంటిన్యూగా అవుతూ వెళ్ళాలి. నేను దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను అందులో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను.